Good, good morning, children. Last class, we completed exercise 3 till 2 bits. Now we'll start with exercise 3, third bit. In this third bit, you have two sums. First one I'm explaining you. Which one is greater? 2 by 5 of 4 by 7 or 3 by 4 of 1 by 2? First of all, 2 by 5 of 4 by 7. 2 by 5 of 4 by 7. What do you mean by 2 by 5? Half means into 4 by 7 means 4 by 7, which is equals to 2 4s are 8, 5 7s are 35. I told you all the fractions how to multiply. Now next one, 3 by 4 of 1 by 2. 3 by 4 into 1 by 2. 3 1s are 3, 4 2s are 8. Now you have two fractions. One is 8 by 35. Another one is 3 by 8. Now to compare which one is greater. So when you want to compare two fractions and to find which one is the greater, and the two fractions lo a fraction greater ani kanipettali ante the only method is convert these two fractions into like fractions. ఒకసారి రెండు ఫ్రాక్షన్స్ లైక్ ఫ్రాక్షన్స్ కన్వర్ట్ అయిన తర్వాత ఆ డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి న్యూమినేటర్స్లో ఏదైతే ఎక్కువగా ఉంటుందో అదే మనకి ఏమవుతుంది, పెద్ద ఫ్రాక్షన్ అవుతుంది. సో వెన్ యూ వాంట్ టు ఫైండ్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది అమాంగ్ ఆల్ మీన్స్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఎవ్రీ ఫ్రాక్షన్ as a like fraction. After checking the denominators are equal, find out the numerator, which one is greater, that one is the greatest fraction. రెండు ఫ్రాక్షన్స్లో లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకుంటే అంటే సేమ్ డినామినేటర్స్ అయిపోతే న్యూమినేటర్స్ ఏదైపోతుంది అదొక మెథడ్. ఇంకో మెథడ్ ఈజీ మెథడ్ చెప్తాను. ఏమీ లేదు, సింపుల్గా ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఈ రెండు ఆ ఆన్సర్ ఇక్కడ రాయండి. ఎంత వస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 8 into 8. ఇక్కడ ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది? 35 into 8. జస్ట్ క్యాల్కులేషన్ కోసం 8 into 8 64. 35 into 8 5s are 44. 8 is 22 40. ఏమొచ్చింది రిలేషన్? 280 పెద్దది కాబట్టి 64 లెస్ దాన్. ఇక లెస్ దాన్ వచ్చింది కాబట్టి ఈ ఫ్రాక్షన్స్ లో కూడా లెస్ దానే వస్తుంది. అంటే therefore 8 by 35 is less than 3 by 8. అంటే 3 by 8 అనేది లార్జర్. సో 3 by 8 is greater fraction. సో ఈ విధంగా మీరు రాయాలమ్మా. సో when you want to compare two fractions, the method is just go with the cross multiplication. This is first time and this is second time. 1 and 8 into 8 64. 35 into that I made wrong, please children, excuse. This is 35 into 8 not 35 into 3. It's cross multiplication. 35 into 3, so 105. Though 105 only more, అందుకని 35 into 3 కదా 105 వస్తుంది. అయినా 105 పెద్దది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. 3 by 8 గ్రేటర్ ఫ్రాక్షన్. నేను చిన్న మిస్టేక్ చేశాను ఇంతకుముందు, కవర్ చేసుకోండి. ఇది 35 into 8 కాదు, 35 into 3. ఓకేనా? మీకు మధ్యలో వీడియో చూస్తున్నప్పుడు పాజ్ చేసుకోండి, ఇది మొత్తం కనిపిస్తుంది, అప్పుడు నోట్స్లో రాసుకోవచ్చు. ఇదే మోడల్లో సెకండ్ సమ్ చేయండి. ఓకేనా? ఫోర్త్ సమ్కి వెళ్దాం. Now children, observe that second problem. What is second problem is, if Rashma works 2.5 hours in a day and if she takes 7 days to complete the work, how many hours is she completed in 7 days? క్వశ్చన్ అంటే రేష్మ ఒక రోజులో 2.5 గంటలు 2.5 hours కష్టపడితే ఆ రేష్మ మొత్తం వర్క్ కంప్లీట్ చేసేందుకు 7 days పట్టింది. అంటే డేకి 2.5 hours అయితే 7 daysలో ఎన్ని అవర్స్ కష్టపడింది అనేది క్వశ్చన్. టోటల్ ఎన్ని అవర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
ఒక రోజులో 5 యాపిల్స్ తింటే 7 days ఎన్ని యాపిల్స్ తినగలరు అనేది క్వశ్చన్. అంటే ఏమవుతుంది, 7 into 5 కదా, 35 యాపిల్స్ వస్తాయి ఆన్సర్. అదేవిధంగా ఒక రోజులో 2.5 గంటలు కష్టపడితే వారం రోజులకి ఎన్ని గంటలు కష్టపడగలరు అనేది క్వశ్చన్. అంటే ఏం చేయాలి టోటల్గా మీరు ఆన్సర్. సో విచ్ ఇస్ ఈక్వల్ ఏమవుతుంది అప్పుడు 2.5 hours into 7, ఎందుకంటే డైలీ 2.5 hours, సో 7 days. ఇప్పుడు 2.5 hours మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి. ఇది ఇంటూ చేయాలి, ఇది ప్లస్ చేయాలి. అంటే 2 into 2 + 1/2 అంటే 4 + 1 5/2 అనేది ఏమొచ్చింది 5/2 అయింది. 7 అంటే ఏంటి 7/1. అప్పుడు 5 7 35/2. సో 35/2 hours. 35/2 hours. చాలా జాగ్రత్త చూడండి. 2 and 1/2 ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసి 7 తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై మీకు ఏది లేదంటే by 1 ఉన్నట్టుగా. 5 into 7 35, 2 into 1 2, 35/2. దీన్ని మళ్ళీ అగైన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేద్దాం. 35 with 2, 2 1s 2, 1 5, 2 7s 14, 1 అంటే ఏమవుతుంది 17 1/2 hours. మీరు ఎప్పుడు కూడా 2ని 7తో మల్టిప్లై చేయకూడదు. 2 7 14 and 1/2 రాస్తే ఆన్సర్ రాదు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసి మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్ మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకోండి. ఆ విధంగా చేయాలి. సో ఫైనల్ ఆన్సర్ రాస్తారు రేష్మ took 17 1/2 hours to complete the work in 7 days. So Rashma took 17 1/2 hours in 7 days to complete the work in 7 days. చాలా ఈజీ అమ్మ. ఒక డేకి 2.5 hours అంటే టోటల్గా 7 daysకి ఎంత టైం పడుతుంది అనేది క్వశ్చన్. సో మీరు ఇవన్నీ కూడా ఏమీ లేదు, జాగ్రత్తగా ఇవ్వరండి, అర్థం చేసుకోండి. నేను క్వశ్చన్స్ మళ్ళీ పంపిస్తాను. ఎంతలో ఒక స్క్రీన్ షాట్ తీసి ఆ క్వశ్చన్ కాపీ చేసుకోండి. ఆన్సర్ని చూసి మళ్ళీ మీరు చూడకండి, నోట్స్లో ఒకసారి రాసుకోండి. అర్థమైనంత వరకు చూడండి, మళ్ళీ పాస్ చేయండి. ఎందుకంటే ఎన్నిసార్లు చూసుకోవచ్చు వీడియో కాబట్టి చూసి అర్థం చేసుకుని జాగ్రత్తగా రాసుకుని నోట్స్ రాసి నాకు పెట్టండి వాట్సాప్లో. లాస్ట్ టైంలో చాలా మంది పెట్టలేదు, చాలా తక్కువ మంది పెడుతున్నారు, ఎక్కువ మంది పెట్టాలి. ఓకేనా? ఓకే అమ్మ. లెట్ us move on to the next sum. Now let us move on to the next question. Fifth question ఏం చెప్తున్నాడంటే a truck traveled 8 kilometers of using 1 liter petrol. క్వశ్చన్ మీరు చూడలేకపోతానమ్మా, నేను రాసి పంపిస్తాను మీకు. a truck traveled 8 kilometers using 1 liter of petrol. Then how much distance is traveled by truck of 10 2/3 liters పెట్రోల్. అంటే క్వశ్చన్ తెలియలేదంటే ఒక ట్రక్ 1 లీటర్ పెట్రోల్ యూజ్ చేసుకుని 8 kilometers ట్రావెల్ చేస్తే 1 లీటర్ పెట్రోల్ 10 and 2/3 liters పెట్రోల్ యూజ్ చేసుకుని ఎన్ని కిలోమీటర్స్ ని ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు సేమ్ మీరేం చూడండి, మీ బైక్ లో, మీ నాన్నగారి బైక్ లో 1 లీటర్ పెట్రోల్ వేసుకుంటే 50 kilometers వచ్చింది అనుకోండి డిస్టెన్స్, దాన్ని మనం మైలేజ్ అంటాం. అదే మీ నాన్నగారు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలని ఒక 5 liters పెట్రోల్ వేసుకున్నాం అనుకో, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలరు? 1 లీటర్కి 50 kilometers ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి 5 liters పెట్రోల్ వేసుకుంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతారు? 5 into 50 250 kilometers ట్రావెల్ చేయగలుగుతారు. అదే క్వశ్చన్ మనకి ట్రక్కుల్లో కొంచెం ఫ్రాక్షన్లో అడిగాడు. అంటే ఏం చేస్తారు ఇక్కడ మరి? ఇక్కడ ఏం చేస్తారు, 1 లీటర్కి 8 kilometers, ఇంకోటి 10 2/3 అంటే ఏమో ఆన్సర్ ఇది 1 లీటర్కి 8 kilometers 10 2/3 అంటే 10 2/3 into 8. నేను ఇప్పుడు చెప్పాను ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ప్రాపర్ ఫ్రాక్షన్ లో మార్చాలి. సో
ఇక్కడ నేను సింప్లిఫికేషన్ చేయను, మీరే రఫ్లో ఇక్కడ చేసుకోండి. నోట్స్లో రాస్తున్నప్పుడు మీకు అర్థం అవ్వాలి. నేను డైరెక్ట్ స్టెప్ రాస్తాను కాబట్టి ఈ రఫ్ పార్ట్ మీకే అర్థం అవ్వాలి, మీరే ఓన్గా రాసుకోవాలి. 10 3 30 ప్లస్ 2 32/3 ఇంటూ 8/1. చూడండి 8/1 క్యాన్సిలేషన్ చేయకండి, రెండు న్యూమరేటర్లోనే ఆల్రెడీ చెప్పాను క్యాన్సిలేషన్ జరగకూడదు. సో 32 8s 8 2s 16 1 8 3s 24 plus 1 25/3 కిలోమీటర్స్. అంటే ఫైనల్ ఆన్సర్ ఏంటమ్మా 256/3 కిలోమీటర్స్. బట్ దీన్ని మనం ఏం చేసుకోవాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చాలి కాబట్టి 256ని 3తో డివైడ్ చేయండి. 3 8 24 1 6 3 5 15 1 అంటే ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 85 1/3 kilometers. 85 1/3 kilometers. So therefore distance traveled by truck of using 10 2/3 liters petrol is equals to 85 1/3 kilometers. 85 1/3 kilometers. చాలా జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇందాక సమ్మె 1 లీటర్కి 8 కిలోమీటర్స్ కాబట్టి 10 2/3 లీటర్స్కి ఎన్ని కిలోమీటర్స్ అని జస్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవడమే. సింప్లిఫై చేసి ఆన్సర్ వేస్తాను. జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. డౌట్ ఉండేటప్పుడు నాకు మళ్ళీ వాట్సాప్లో అడగండి. ఓకేనా? నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నో చిల్డ్రన్ నా 6th క్వశ్చన్ అమ్మా. 6th క్వశ్చన్ చూడమ్మా, మీరు ఇవి క్వశ్చన్స్ నేను స్క్రీన్ షాట్ ఇస్తాను కాబట్టి ఆ క్వశ్చన్ ముందే నోట్బుక్లో రాసుకొని అప్పుడు వీడియో చూడండి. మళ్ళీ వీడియో పాజ్ చేసి క్వశ్చన్ ఓపెన్ చేసి క్వశ్చన్ రాసుకొని మళ్ళీ చూసుకోండి. లేదా అన్ని క్వశ్చన్స్ ఒకేసారి రాసుకోండి, సొల్యూషన్స్ చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. నేను ఎందుకంటే క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇబ్బంది లేదు. ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే రాజు వాక్స్ 1.5 meters in 1 second. ఇది 1.5 meters in 1 second. How much distance he walked in 15 minutes? సో ఇప్పుడు 15 minutes మనం సెకండ్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 1 సెకండ్ డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి 15 minutes తీసుకుంటే 15 minutes అంటే ఎంత వస్తుంది మనకి 15 into 60 seconds అంటే 15 6 90 900 seconds వస్తుంది. 900 seconds వస్తుంది. మన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు, హౌ మచ్ డిస్టెన్స్ హీ వాక్డ్ ఇన్ 15 minutes. సో కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు, దేర్ఫోర్ టోటల్ డిస్టెన్స్ ఇందాక సేమ్ 1 సెకండ్కి 1.5 2 meters 900 seconds ఎంత అంటే అగైన్ 1/2 into 900 సింపుల్ మల్టిప్లికేషన్. 1/2 సింప్లిఫై చేస్తే 3/2 into 900/1. ఇక్కడ క్యాన్సిలేషన్ జరుగుతుందో క్యాన్సిలేషన్ చేయొచ్చు. 2 1s 2 ఎంత వస్తుంది 4s 5s 6s. నా 7 మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇక్కడ 3 into 450 వస్తుంది. 3 into 450 ఎంత వస్తుంది 1350 meters. ఎం రాస్తే చాలు, మీటర్స్ అని రాయక్కలేదు, ఎం రాసి సరిపోతుంది. సో ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ ఇస్ 1350 meters. 1350 meters. దీన్నే కిలోమీటర్ మార్చుకుంటే మీ ఎంత తెలుసు, బై 1000 చేయాలి. 1350/1000 చేస్తే ఒక జీరో క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 2 డెసిమల్స్ కాబట్టి 2 డెసిమల్స్ పాయింట్ పెట్టుకోవడం 1.35 kilometers. లేదంటే వదిలేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ వరకు చేసి వదిలేసినా చాలు, మార్చుకోవచ్చు. లేదంటే మీకు నెక్స్ట్ కంటిన్యూషన్ పాటు డెసిమల్స్ ఎలా చేయాలని అక్కడ ఇన్ డెప్త్ గా నేర్చుకుందాం. లేదనుకుంటే ఇక లీవ్ ఇట్ యాస్ 1350 meters. సేమ్ సమ్మమ్మ ఇందాకలాగే 1 సెకండ్కి 1.5 2 meters అయితే 15 minutes ఎంత. మీరు పొరపాటున 15తో మల్టిప్లికేషన్ చేస్తే మీ ఆన్సర్ పోయినట్టుగా. ఎందుకంటే ఇది సెకండ్స్ లో ఉంది, ఇది మినిట్స్ లో ఉంది. సో కన్వర్ట్ దిస్ మినిట్స్ ఇంటూ సెకండ్స్ ఫస్ట్. సో 15 into 60 900. అప్పుడు ఆన్సర్ని మనం 900తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సింప్లిఫికేషన్ చేయండి, చూడండి, అర్థం చేసుకొని ఓన్గా రాయండి. ఓకేనా? టెక్స్ట్ బుక్ చూసుకొని అదా క్వశ్చన్స్ మీకు హోంవర్క్ అండి. ఇదే
అర్థం చేసుకోవడం, వినడం, చూడడం, రాయడం. ఇదే ఈరోజు హోంవర్క్. చూసినాక నోట్స్ అనేది నోట్స్లో ఇది వర్క్ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలి. సో హోప్ చిల్డ్రన్ క్లియర్. లాస్ట్ సమ్ ఉంది, ఇది కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ దాంట్లో ఒక సమ్మే చెప్పాను, థర్డ్ దాంట్లో రెండో సమ్ చేయాలి. ఇప్పుడు సిక్స్త్ దాంట్లో కూడా 2 సమ్స్ ఉన్నాయి, 7th దాంట్లో 2 సమ్స్ ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను, ఇంకోటి మీరు చేయాలి. Now 7th question 2 bits ఉన్నాయి. ఒకటి 2/3 into box equals 20/21. సెకండ్ 5/7 into box by 5 equals to 3/dash. ఈ 2 సమ్స్ లో చాలా ఈజీ సమ్స్ ఏంటంటే ఏ నెంబర్ వేస్తే బాక్స్ లో స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది అని ఇచ్చాడమ్మ. ఫస్ట్ మీరు చూసారు అనుకోండి, 2/3 into whole box is equals to 20/21. అంటే ఇది ఈ ఆన్సర్ వస్తుందంటే కంపల్సరీ ఇది ఒక ఫ్రాక్షన్ అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఒక ఫ్రాక్షన్ అనే విషయం మనకు అర్థం అవ్వాలి బాక్స్ అనేది, ఎందుకంటే మన ఆన్సర్ రావాలి. చాలా ఈజీ అమ్మా. 2 into మనకి 20/21 రావంటే 3 into what will gives 21, 2 into what will gives 20 అనే క్వశ్చన్ అర్థమైంది అనుకో, మనకు ఆన్సర్ అవుతాయి. 2ని ఎంతతో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది, 3ని ఎంతతో మల్టిప్లై చేస్తే 21 వస్తుంది అని తెలిసింది అనుకోండి, మనకు ఆన్సర్ ఏమండి చెప్పండి ఎంత వస్తుంది. 2 into how much is 20? 2 times 20 అంతే. 3 into how much is 21? 3 into 7 21. సో బాక్స్ ఆన్సర్ ఎంత? 10/7 ఇస్ ఆన్సర్. సింపుల్. ఎందుకంటే ఇంతకుముందు మనం ఈ 2 ఇస్తే ఆన్సర్ ఫైండ్ చేసేవాళ్ళం. ఇలా ఇచ్చారు అనుకోండి, 2 times 20, 3 times 21 రాస్తాం. ఇప్పుడే ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, ఆన్సర్ ఇచ్చాడు, ఈ మధ్యలో ఫైండ్. సో చాలా సింపుల్, మనం అబ్జర్వ్ చేసుకుంటాం. 2 into what will gives the answer is 20, 3 into what will gives the answer is 21. అంటే 3 into 7 21, 2 into 10 20. ఆ విధంగా ఆన్సర్ అయిపోతుంది. సో అర్థమైంది అనుకుంటాను. సెకండ్ సమ్ చూడండి. సెకండ్ సమ్ కొంచెం మోడల్గా ఇచ్చాడు, ఒకసారి జాగ్రత్త చూద్దాం. 5/7 into 2 బాక్స్ ఇచ్చాడు ఈసారి. ఇక్కడ మళ్ళీ 5 ఇచ్చాడు, 3 బాక్స్ ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా అర్థమైపోతుంది. ఇక్కడ 7 into 5 వేస్తే 35 వస్తుంది. సో ఆన్సర్ వేసి వచ్చి వస్తారు అనొచ్చు. కానీ 5 into what will gives us 3? 5 కంటే చిన్న నెంబర్ ఉంది, ఎలా సింప్లిఫై చేస్తాం? అప్పుడు దానికోసం మీరు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ టెక్నిక్ అప్లై చేస్తే 2 ఫ్రాక్షన్స్ కంటే 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 1s 5 1s అంటే 1 వచ్చింది ఆన్సర్ కదా. 5 1s 1 వచ్చింది. ఎప్పుడైతే 1 వచ్చిందో 1 into what will gives you as 3 వస్తుంది. ఇప్పుడు 5 కాదు, ఇప్పుడు 5 క్యాన్సిల్ అయిపోయి 1 అయిపోయింది, అంటే 1 మిగిలింది. ఈ 1కి దేంతో మల్టిప్లై 3 వస్తుంది, 3 తోటే మల్టిప్లై చేయాలి ఇందాకలాంటి సమయం. సో 1 into 3 equals to 3. అదేవిధంగా 7 into 1 ఆన్సర్ ఎంత? 7. సో ఆన్సర్ అంటే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 7 వస్తుంది. ఇది చాలా ఈజీ సమ్ అమ్మ. మళ్ళీ చెప్తాను చూడండి, సమ్కి మరొకసారి చెప్తాను. ఇక్కడ కింద రాస్తాను, ఇక్కడ సమ్ అయిపోయింది, మళ్ళీ రాస్తాను చూడండి. 5/7 into box by 5 is equals to 3/box ఉంది. ఈ సమ్ అని చెప్పాలి అంటే 5 into what gives you as 3 అంటే 5 కంటే ఏ నెంబర్ 3 కంటే ఎక్కువ వస్తుంది. 5 1s 5, 5 2s 10, 5 3s 15, 3 కంటే పెద్ద అయిపోతున్నాయి. సో మనకు సాటిస్ఫాక్షన్ అవ్వదు కాబట్టి ఎలా సమ్ అయితే తప్పు కాదు. సో ఇక్కడ అర్థం చేస్తే 5 1s 5 1s క్యాన్సిలేషన్ జరిగింది, అంటే ఇక్కడ 1 వచ్చింది, అంటే 5 + 1 అయిపోయింది. ఇప్పుడు 1 into what gives 3 అంటే మేము ఎంత తెలుసు, 1 into 3 is 3, 1 into 3 is equals to 3. నా 7 into 1 ఇంటూ ఏముంది కదా, 7 into 1 ఆన్సర్ 7. ఆ విధంగా దీన్ని ఫిల్అప్ చేస్తాం. సో చూడమ్మా, ఈ 2 సమ్స్ కూడా కాపీ చేసుకొని అన్ని సమ్స్ నేను చెప్పాను. ఒక్క సమ్ హోంవర్క్ ఇచ్చాను ఫస్ట్, థర్డ్ దాంట్లో అది ఓన్గా చేయండి, గ్రేటర్ పార్ట్. సో దీంతో ఎక్సర్సైజ్ 3 అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 4ని స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ స్టార్ట్ చేసి 4th ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. చిన్న అందరూ విని క్లాసెస్ వింటేనే అర్థం అవుతుంది. ఓకేనా? ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. సో ఒకసారి చాలా జాగ్రత్తగా వీడియో మళ్ళీ చూడండి, అర్థం కాకపోతే నీట్గా అర్థమవుతుంది. మళ్ళీ అప్పుడు సమ్స్ని ప్రాక్టీస్ చేయండి నోట్బుక్లో. బాయ్ చిల్డ్రన్, హ్యావ్ ఎ గుడ్ డే.